హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువాస్ హోమ్ కార్నర్. ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం టొమాటో రైస్ చేశానండి. ఎంతో క్విక్గా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా చేసుకోవచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 నుంచి 6 జీడిపప్పు ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యే గ్యాప్లో టమాటో ప్యూరీ చేసుకుందామండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు టమాటోలను తీసుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఫ్రై అయ్యాయి కదండి, ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపును వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయాక ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా మగ్గి పచ్చి వాసన పోయాక ఒకసారి కలుపుకొని ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోండి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇందులో 1 టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. వేసిన మసాలాలన్నీ గ్రేవీకి పట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని అందులో 1:2 రేషియోలో, అంటే 1.5 గ్లాస్ తీసుకున్నాను కదండి రైస్, ఇందులో 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఇక్కడ రైస్ని ఎలా పడితే అలా కలపకూడదండి, 1 డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది. ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని, తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. మీకు కనుక విన్ వచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.